బెస్ట్ వెరికోస్ వైన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. తదుపరి తులారాశి. తులారాశి వారికి సంబంధించి ఈ నవంబర్ 1 నుండి నవంబర్ 29వ తారీఖు వరకు ఎలా ఉండబోతుందనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ నెల రోజుల పాటు కూడా చూసుకున్నట్టయితే కుజుడు తన స్వక్షేత్రంలోకి ప్రవేశించి విశేషమైనటువంటి సత్ఫలితాలను ఇస్తూ ఉంటాడు. తులారాశి వారికి శుక్రుడు రాష్ట్రాధిపతి. ఈ తులారాశి వారికి వృషభ రాశి వారికి కూడా ఆల్మోస్ట్ శుక్రుడు రాష్ట్రాధిపతిగా ఉంటాడు. వీరికి కావాల్సింది ఏంటంటే ట్రాన్స్పరెన్సీ. అంతకుముందు నెలలో కూడా చెప్పుకున్నాం. చాలామంది తులారాశి వాళ్ళు ముఖ్యంగా ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో చిక్కుకుంటున్నారంటే వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్తున్నారో వాళ్ళకు కూడా తెలియదు. లగ్నంలో సూర్యుడు వక్రగతి పొందున్నాడు. వీరికి ఉన్న అధికరణ సిద్ధి అనేది పోతుంది. దానివల్ల ఇంట్లో వీళ్ళ మాట చెల్లదు. వీరు ఒకటి చెప్తే వారు ఇంకొకటి విధంగా అర్థం చేసుకుంటారు. అది ఖచ్చితంగా జరుగుతుంది. వీరు మంచి 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 అని ప్రాకులాడేటువంటిదంతా కూడా నెగిటివ్గానే ఉంటుంది. అంటే ఇంటి పరంగా ఇంట గెలిచి రచ్చగెలవమన్నారు, కానీ వీరికి ఏంటంటే రెండిటా కూడా ఇబ్బంది. ఇక రెండవ స్థానం మీకు బయట ఉన్నటువంటి స్టేటస్, ఫినాన్షియల్ స్టేటస్. మీ ఇంట్లో మిమ్మల్ని చీప్గా చూడొచ్చు కాక బయటికి వెళ్తే మీకంటూ మంచి మర్యాద, మంచి పరపతి. ఆటోమేటికల్గా మీరు ఏంటంటే ఇంటికంటే కూడా బయట ఎక్కువ సంచరించడానికి ఎదురు చూస్తూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే 12వ స్థానంలో శుక్రుడు వక్రగతి ఉండడం వలన, శుక్రుడు ఎప్పుడైతే 12వ ఇంట వక్రంలో ఉంటాడో దీని వలన కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యంగా ఇబ్బందులలో భాగంగా చూసుకుంటే ఇక్కడి నుంచి చూడండి, 5వ స్థానంలో ఈ యొక్క రాహువు. ముఖ్యంగా ఫస్ట్ సెకండ్ హౌస్లో కుజుడు ఉంటే ఏమవుతుందనంటే రుచక యోగం పొంది ఉన్నాడు కాబట్టి భూమి అమ్మడం, కొనడం, ఇంకేదన్నా ఇల్లులు కొనడం, ఇంకేదన్నా సరే డబ్బు సంపాదించడం, ఇవన్నీ బాగుంటాయి. కానీ వాల్యూ అనేటువంటిది ఉండదు. 5వ స్థానంలో రాహు ఉండడం వల్ల కూడా విపరీతమైన ఇబ్బందులు ఉంటాయి. అలాగే 6వ స్థానంలో శని, 6వ స్థానంలో శని చండాల యోగంలో ఉన్నాడు. మీకు ఒక చిన్న నిజంగా మొన్న జరిగిన ఒక విషయం చెప్తే చాలామంది దాన్ని ఇంకా అర్థం చేసుకుంటారు. మోసపోవడం, గుడ్డిగా మోసపోవడం. రాహు ఎప్పుడైతే ఇక్కడ ఉంటే నమ్మకూడని వాళ్ళని నమ్మడం, ఇవ్వకూడని వాళ్ళకి డబ్బులు ఇవ్వడం లాంటివి అధికంగా చేస్తూ ఉంటాం. ముఖ్యంగా ఏమవుతుందనంటే మొన్న రీసెంట్గా అండి కర్నూలులో, కడప నుంచి ఒక ఆయన కాల్ చేశారు. ఆయన ఏం చెప్తారు, ఎవరో ఒక గురువు గారట మీ భూమిలో బంగారం ఉంది తీస్తామని చెప్తే 50,000 ఇచ్చాడట. తర్వాత మళ్ళీ 30,000 ఇచ్చాడట. మళ్ళీ 50,000 ఇచ్చిన తర్వాత తెలిసింది అతను అయ్యో ఎంత పెద్ద తప్పు చేశానని. అసలు అయినా మీ భూమిలో బంగారం ఉందో లేదో దున్నుతున్న మీకు తెలియదట, అక్కడెక్కడో ఉన్న వ్యక్తికి ఎలా తెలిసింది? సరే తెలిసింది, అతను మీ దగ్గరకు వచ్చాడా, కలిశాడా, మాట్లాడా? లేదు. ఎక్కడో పూజ చేస్తే ఈ భూమిలో ఉన్న బంగారం పైకి ఎలా వస్తుంది? ఎలా నమ్ముతారండి అసలు? పాపం ఆ వ్యక్తి వాళ్ళ కూతురికి ఏదో ఆపరేషన్ ఏదో ఇబ్బంది అయితే మనుషులందరినీ కూడా అడిగి డబ్బులు అడుక్కొని ఆపరేషన్ చేయించాడు. ఎంత దారుణమైన పరిస్థితి. ఇంకొక అమ్మాయి అయితే లిటరల్గా ఒక వ్యక్తిని ప్రేమించిందట. తను మళ్ళీ ఆ అబ్బాయి ఈ దగ్గరికి రావట్లేదట. రావాలని చెప్పి 6 లక్షలు ఖర్చు పెట్టింది. మంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఎందుకు? ఎటుపోతుంది సొసైటీ? దయచేసి నమ్మాల్సినటువంటి వ్యక్తుల్ని నమ్మండి, నమ్మకూడని వాళ్ళని నమ్మకండి. మీరు ఒకవేళ ఎవరితో అయినా ఏదైనా పూజ చేయించుకుంటున్నారు, జాతకం చెప్పించుకుంటున్నారు అంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి కలవండి, లేదా చూడండి, లేదా కనీసం వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయండి. వారు చెప్పిన మాటలు ఇప్పటి వరకు ఎంతవరకు కరెక్ట్గా ఉన్నాయి, కరెక్ట్ మనుషులేనా కాదా అనేటువంటిది ఎంక్వైరీ చేసి మీరు ముందుకెళ్ళడం మంచిది. ఈ ఉన్న గ్రహస్థితులు అన్నీ కూడా మీకు డబ్బులు వచ్చేటువంటి స్థానాలు కొన్ని బాగుంటే ఖర్చు పెట్టే స్థానాలు ఇలా ఉన్నాయి. ఏమవుతుంది దానివల్ల? ఇక్కడ ఉన్నటువంటి కేతు 11వ స్థానంలో స్నేహితుల వైపు నుండి మీకు ఐడియాలు ఇచ్చే వాళ్ళందరూ నెగిటివ్గానే ఐడియాలు ఇస్తారు. ఎందుకంటే 11వ స్థానంలో ఉన్నటువంటిది కూడా పాపగ్రహ సంచారం అయిపోయింది. మీకు ఇప్పుడు పలానా వ్యక్తి కాల్ చేశాడనంటే వెంటనే మీరు ఏమనుకుంటారనంటే ఫ్రెండ్స్ని అడుగుతారు, అది నిజమే కదరా, వస్తే నీకు ఇంకా బాగుంటుంది. ఎందుకంటే వాడికి ఎంతో కొంత వస్తుందని వాడి బాధ. అది 10వ స్థానంలో గురువు. ఇప్పుడు నేనే ఉన్నా గురుస్థానంలో ఉండి చెప్తున్నా, నేను చెప్పే మాటలు మంచి చెప్తున్నా. గురువు ఎప్పుడైనా సరే పాజిటివ్గా ఉన్నాడు కాబట్టి. మరి ఇవి వింటారా? తెలీదు. కాబట్టి దయచేసి నమ్మేటువంటిది మంచిని నమ్మండి. ఎవడైతే నిజం చెప్తున్నాడో నమ్మండి. అనవసరంగా ఈ అరచేతిలో వైకుంఠాలని చూపించేటువంటి వాడిని నమ్మితే మీరే బొక్కబోర్లా పడిపోతారు. సంపాదించిన సంపాదన పాపం రక్తం మాంసం వడ్డీ సంపాదించినది అనవసరంగా వేస్ట్ చేయకండి.
నా బాధ ఏంటంటే మీకోసం, మీ కుటుంబం కోసం ఖర్చు పెట్టాలి, కానీ ఇలా అనవసరమైన వాటికి డబ్బు ఖర్చు పెట్టడం అంత మంచిది కాదు. ఇక ప్రత్యేకంగా చూసుకుంటే ఈ యొక్క తులారాశి వారికి సంబంధించి ఉన్న గ్రహ సంచారాల్లో భాగంగా డబ్బులు వచ్చేటువంటి వస్తున్నప్పటికీ వృధా చేయడానికి మాత్రం సిద్ధంగా ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. ఈ మధ్య కాలంలో కొత్తగా వెబ్సైట్లు కూడా సేమ్ అదే అమెజాన్, ఫ్లిప్కార్ట్ పేర్లతో అవే వెబ్సైట్ లాగా కనిపించేటువంటి వాటి డబ్బులు క్లిక్ చేసి వస్తువులు చీప్గా వస్తుంది. వాషింగ్ మిషన్ నాకు 1500కి వచ్చిన కొంటున్నా అన్నాడు మొన్న మా ఫ్రెండ్. అరే ఒరిజినల్ కాదురా అని చూస్తే ఆ పేర్లో ఏదో ఒక అక్షరమో ఏదో తప్పు ఉంది, అయిపోయింది, డబ్బులు పోయినాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఏదైనా సరే తక్కువకి వస్తుంది, ఎవడైనా సరే తీపిగా మాట్లాడుతున్నాడు, తేనె బూసిన కత్తితో కోస్తున్నాడు అంటే మీకే ప్రమాదం, జాగ్రత్తగా ఉండండి. ఇక అందరూ కూడా జాతకానికి సంబంధించి ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే ఇవన్నీ గోచార రీత్యా జరిగే విషయములు. ఇప్పుడు నేను చెప్పినట్టు అందరూ మోసపోవాలని లేదు. కొంతమంది జాతకంలో కాస్త గ్రహాలు బాగుంటే వాళ్ళు అంత ఈజీగా మోసపోరు, వాళ్ళకి ఆటోమేటికల్గా తెలిసిపోతుంది, వాళ్ళు అక్కడితో కట్ చేస్తారు వాళ్ళని. సో ఇవన్నీ కూడా ఏంటంటే గోచార రీత్యా చెప్తున్నాను. డీటెయిల్గా జాతకం కావాలనుకుంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఉంటేనే మాకు కాల్ చేయండి. డీటెయిల్డ్గా జాతకం గురించి మీకు 60-70 పేజీల్లో ఇస్తాము. ఇక అన్ని రకాలైనటువంటి రెమెడీస్ కూడా చెప్పడం జరుగుతుంది. వీలైనంత వరకు నాకు జాతక రీత్యా ఫోన్ చేసిన వారికి ఆ పూజ చేయించుకో, ఈ పూజ చేయించుకో అని చెప్పనమ్మా. ఫస్ట్ ఏం చేస్తానంటే మీకు రెమెడీస్ ఇస్తా. హాస్పిటల్కి వెళ్ళగానే ఏం చేస్తారు, ఫస్ట్ ట్యాబ్లెట్, తర్వాతకి సెలైన్, తర్వాతకే ఆపరేషన్. నా దగ్గర కూడా అలాగే ఉంటుంది. ముందు మీరు ఫస్ట్ ఏదన్నా రెమెడీ చేసుకుంటే ప్రాబ్లం అక్కడే సాల్వ్ అవుతుంది. అది కాదంటే ఏదన్నా జపాలు చేసుకోవడానికి, అది కూడా మీరే చేసుకునేటట్టుగా, అది కూడా అవ్వకపోతే అప్పుడు చూద్దాం అనేటువంటి క్రమంలోనే వెళ్తా. ఇక అందరూ కూడా ఎలాంటి మంత్రం చదవాలి, ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనం గోచార రీత్యా మీ రాశికి సంబంధించి మనము ఏం జరగబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పాం. ఏ మంత్రం చదవాలి అనేటువంటి విషయానికి వస్తే, రుచక యోగం అనగానే సర్ప సంబంధితమైనటువంటి మంత్రం చదివినా, ఏదైనా జపం చేసినా, అలాగే ఏదైనా సరే సర్ప సంబంధితమైనటువంటి రెమెడీస్ చేసుకున్నా చాలా బాగా కలిసి వస్తుంది. అందులో భాగంగా నవనాగ మంత్రం ఒకటి ఉంటుందండి. ఆ మంత్రాన్ని నిత్యం 11 సార్లు చదవడం వల్ల విశేషమైన సత్ఫలితాలు పొందవచ్చు. ఆ మంత్రం ఏమిటంటే, అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబలం శంఖపాలం ధృతారాష్ట్రం తక్షకం కాళీయం తదా. మరొకసారి చెప్తున్నా మంత్రాన్ని. అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబలం శంఖపాలం ధృతారాష్ట్రం తక్షకం కాళీయం తదా. విశేషంగా పరమశివుడి మెడలో ఉన్నటువంటి వాసుకి దగ్గర నుండి పద్మనాభ స్వామి కింద ఉన్నటువంటి సర్పము పద్మనాభుడి వరకు, విష్ణుమూర్తి కింద ఉన్న సర్పం పద్మనాభుడి వరకు కూడా నవనాగులకు సంబంధించిన ఈ మంత్రం రోజు 11 సార్లు పఠించిన మాత్రం చేత విశేషంగా సర్ప సంబంధిత కుజదోషములు ఏమైనా ఉంటే కూడా పోవడం జరుగుతుంది. ఇవే కాకుండా ప్రతి మంగళవారం కూడా ఒక 11 మంగళవారాల పాటు ఈ కార్తీక మాసంలో, ఈ యొక్క నవంబర్ మాసంలో ఉన్న మంగళవారం నాడు ప్రారంభించి మీకు దగ్గరలో ఉన్న పూజా స్టోర్స్లో పుట్టమన్ను అనేది దొరుకుతుంది. మనం ఏదైనా వాల్మీకి విచ్ఛిన్న దోషం కానీ, ఏదైనా సర్పాన్ని సంహరించిన దోషం ఏమైనా ఉంటే కూడా అవన్నీ దోషములు కూడా ఈ యొక్క పుట్టను కూల్చడం వల్ల, పామును చంపడం వల్ల వస్తుంది. కాబట్టి పుట్టమన్ను తీసుకొని పోండి. ఏదైనా పూజా స్టోర్కి వెళ్ళి పుట్టమన్ను అడిగితే ఇస్తారు, అది 30-40 రూపాయల్లో ఉంటుంది. ఆవు పాలు తీసుకెళ్ళండి. చాలామంది ఈ మధ్యకాలంలో అడుగుతున్నారు, ఏంటండి పాలు పోయగానే పాము నోరు తెచ్చి తాగుతుందా అని అడిగారు మొన్న ఒక ఆయన. ఎట్టి పరిస్థితుల్లో పాలు పోసేది పాము కోసం కాదు. చాలా మిస్కన్సెప్షన్లో ఉన్నారు. ఈ పుట్టమన్ను తీసుకెళ్ళి వేసిన తర్వాత పుట్టలో పోయడం వల్ల ఆ పుట్టమన్ను పాలు కలిస్తే గట్టి పడుతుంది. కాబట్టి సర్పానికి నివాసం ఇచ్చినటువంటి దాని వలన మీకు సర్పదోషములుంటే పోతాయి. కాబట్టి ఆ పుట్టలో పుట్టమన్ను వేసి పాలు పోయడం అనేటువంటిది ప్రతీతి. అంతే తప్ప పాము పాలు తాగడానికి కాదు. ఒకవేళ అక్కడ మీరు పెట్టడం వల్ల పాము తాగుతుంది అది అనుకుంటే అది వేరే సంగతి. కానీ అసలు అయితే పాము పాలు తాగదు. మీరు మామూలుగా నైవేద్యంగా అక్కడ పెడితే ఏమో చెప్పలేం. దానికి ఎప్పుడన్నా సరే క్షీరంని నీరు అనుకొని వచ్చి తాగేటువంటి సందర్భాలు ఉండొచ్చు కూడా. కానీ మనం పోసేటువంటిది మాత్రం, పుట్టలో పోసేది మాత్రం దాని యొక్క నివాసం కోసం. దీనివలన కూడా సర్పదోషములు, కుజదోషములు ఏమైనా ఉంటే విశేషంగా పోవడం జరుగుతుంది. కాబట్టి చాలామంది ఈ సర్ప సంబంధిత దోషములు ఉన్న వాళ్ళు ఏవైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలు ఉంటాయి. ఉదాహరణకు మోపిదేవి ఉంది, మన హైదరాబాద్లో స్కందగిరి ఉందనుకోండి. అక్కడికి వెళ్ళగానే మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఆ క్షేత్రంలో ఏమైనా మట్టి ఉంటుంది కదా, అక్కడ ఉన్న మట్టి మనుషులు తొక్కిందైనా పర్లేదు, ఆ మట్టి కొంచెం తీసుకొని కవర్లో వేసుకోండి. ఇలా మొత్తం ఒక 6 నుంచి 11 క్షేత్రాల యొక్క మట్టి తీసుకురావాలి. అది కొక్కి, తిరుత్తని, పళని,
స్వామివారి కళ్యాణం చేసుకున్నటువంటి చోట్లు చాలా ఉంటాయి. ఇంకా ఆ క్షేత్రముల దగ్గరికి వెళ్ళి మట్టి తీసుకొచ్చి అవన్నీ కూడా మంచిగా స్టోర్ చేసుకొని ప్రతి మంగళవారం నీళ్ళలో వేసుకొని, మీకు ఎప్పుడన్నా చెవుపోటు వేసినా, ఏదైనా విపరీతమైనటువంటి మానసికమైనంగా లో ఉన్న ఆ మట్టి నీళ్ళలో వేసుకొని స్నానం చేయడం, అంటే ఒక మగ్గులో పోసుకొని స్నానం చేసి తర్వాత మామూలు స్నానం చేయడం వల్ల ఈ మృత్తికా స్నానం అంటది. ఇలా మీ జాతకరీత్యా ఉన్నటువంటి సర్పదోషములన్నీ కూడా దీనివల్ల పోతాయి. చూసారా, మనం వేలకు వేలు ఖర్చు పెట్టి చేసేటువంటి దానికంటే కూడా విశేషమైన రెమెడీస్ ఇవి. ఇలా ఈ యొక్క రుచక యోగం ఉన్నప్పుడు చేసుకోవడం విశేషమైన సత్ఫలితాలు పొందవచ్చు. ఇక జాతకానికి సంబంధించి కూడా ఎవరికన్నా కావాలనంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఉంటేనే ఖచ్చితంగా జాతకం చెప్తాం. ఎట్టి పరిస్థితుల్లో అవి లేకుండా ఎవరు కూడా మమ్మల్ని ఫోన్ చేసి అడిగే పని కూడా చేయకండి. దయచేసి రాత్రి 9 తర్వాత కొంతమంది ఫోన్ చేస్తున్నారు, అలా చేయకుండా ఉంటే మంచిది. విశేషంగా ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు చూసి వెళ్ళిపోతున్నారు తప్ప లైక్ చేయట్లేదు. మేము చెప్పినటువంటి మ్యాటర్ కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఇంకొంతమందికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే మాలాంటి వాళ్ళకి ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.